వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చాగలమర్రి ఘటనపై స్పందించిన చంద్రబాబు, కుటుంబాన్ని కోల్పోయిన బాలికకు 10 లక్షల సాయం. తృణధాన్యాలతోనే ఆహార భద్రత సాకారం, వ్యవసాయ సదస్సులో ప్రధాని మోదీ వెల్లడి. కౌలు రైతులకు బ్యాంకు రుణాలు, మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటన. ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్, బియ్యంతో పాటు నిత్యావసర వస్తువుల పంపిణీ. అందరికీ ఉపాధి కల్పనే ప్రభుత్వ ధ్యేయం, చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత. ఏపీలో రేషన్ కార్డుదారులకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గుడ్ న్యూస్ చెప్పారు. వచ్చే నెల నుండి రేషన్ కార్డుదారులకు తక్కువ ధరకే కందిపప్పు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. శనివారం గుంటూరు జిల్లా పరిషత్ సమావేశంలో మంత్రి నాదెండ్ల పాల్గొన్నారు. అభివృద్ధి పనుల గురించి అధికారులతో చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రేషన్ పంపిణీలో వైసీపీ ప్రభుత్వం అనేక అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యంను వైసీపీ పెద్దలు దారి మళ్లించి కోట్లాది రూపాయల అక్రమాలు చేశారని విమర్శించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చినవంగల గ్రామంలో మట్టి మీద కూలిపోవడంతో ఒకే కుటుంబంలోని నలుగురు మృతి చెందిన ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. తల్లిదండ్రులు, తోబుట్టువులు కోల్పోయి అనాథగా మిగిలిన బాలిక తల్లపురెడ్డి గురుప్రసన్నకు చంద్రబాబు 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. అలానే బాలిక సంరక్షణ చూస్తున్న నానమ్మ తల్లపురెడ్డి నాగమ్మకు కూడా 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 2019లో తీసుకువచ్చిన చట్టాన్ని రద్దు చేసి 2016లో చేసిన చట్టాన్ని అమలు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శనివారం విజయవాడలో ఆప్కాబ్ రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ భూ యజమాని అంగీకారం ఉంటేనే కార్డు ఇవ్వాలని మెలికిపెట్టడంతో గతంలో వచ్చిన ప్రయోజనాలు కూడా అందక రైతులు అన్యాయం జరుగుతుందన్నారు. ప్రతి కౌలు రైతుకు బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తక్కువ జలాలతో అధిక ఫలసాయం అందించే సాగు పద్ధతులే ప్రపంచానికి ఆహార భద్రతను సమకూర్చగలవని ప్రధాని మోదీ అన్నారు. దీనికోసం బ్లాక్ రైస్, తృణధాన్యాల సాగుపై దృష్టి సారించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. వ్యవసాయ ఆర్థికవేత్తల 32వ అంతర్జాతీయ సదస్సును శనివారం ఢిల్లీలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతతో పాటు పోషక విలువలు కలిగిన పంటలను పండించడం ప్రపంచానికి పెద్ద సవాల్గా మారిందని అన్నారు. ఆహార భద్రత సమస్యకు పరిష్కారం చూపేలా భారత్ అడుగులు వేస్తుందన్నారు. जैसे उदाहरण के लिए सस्टेनेबल फार्मिंग का भारत में हम बड़े पैमाने पर केमिकल फ्री नेचुरल फार्मिंग को प्रमोट कर रहे हैं. इसके काफी अच्छे रिजल्ट देखने को मिले हैं. इस साल के बजट में भी बहुत बड़ा फोकस सस्टेनेबल फार्मिंग और क्लाइमेट रेजिलिएंट फार्मिंग पर है. हम अपने किसानों को सपोर्ट करने के लिए एक पूरा इकोसिस्टम डेवलप कर रहे हैं. भारत का बहुत जोर क्लाइमेट रेजिलिएंट क्रॉप से जुड़ी रिसर्च एंड डेवलपमेंट पर है. बीते 10 सालों में हमने करीब 1900 नई क्लाइमेट रेजिलिएंट वैरायटी अपने किसानों को दी है. इसका लाभ भारत के किसानों को भी मिल रहा है. हमारे यहां राइस की कुछ वैरायटीज ऐसी भी है जिनको ट्रेडिशनल वैरायटीज के मुकाबले 25% कम पानी चाहिए. हाल के वर्षों में हमारे यहां ब्लैक राइस सुपर फूड के रूप में उभरा है. हमारे यहां मणिपुर, असम और मेघालय की ब्लैक राइस को इसकी मेडिसिनल वैल्यू के कारण पसंद किया जा रहा है. भारत से जुड़े अनुभव विश्व समुदाय के साथ शेयर करने के लिए उतना ही उत्सुक है. फ्रेंड्स, आज के समय में पानी की कमी और क्लाइमेट चेंज के साथ ही न्यूट्रिशन भी एक बड़ा चैलेंज है. इसका सॉल्यूशन भी भारत के पास है. भारत मिलेट्स का दुनिया का सबसे बड़ा प्रोड्यूसर है, जिन्हें दुनिया सुपर फूड कहती है
और उसे हमने श्री अन्न की पहचान दी है। ये मिनिमम वाटर मैक्सिमम प्रोडक्शन के सिद्धांत पर चलते हैं। भारत के अलग अलग सुपर फूड्स ग्लोबल न्यूट्रिशन प्रॉब्लम को एड्रेस करने में बड़ी भूमिका निभा सकते हैं। भारत अपने सुपर फूड की इस बास्केट को दुनिया के साथ साझा करना चाहता है। साथ ही भारत की पहल पर पिछले साल पूरे विश्व ने इंटरनेशनल मिलेट ईयर मनाया है। फ्रेंड्स, बीते एक दशक में हमने फार्मिंग को आधुनिक टेक्नोलॉजी से जोड़ने के लिए अनेक प्रयास किए हैं। आज एक किसान सॉइल हेल्थ कार्ड्स की मदद से ये जान सकता है कि उसे क्या उगाना है। वो सोलर पावर की मदद से पंप चलाता है और वेस्टलैंड में सोलर फार्मिंग से भी कमाता है। वो ई-नैम यानी भारत के डिजिटल एग्रीकल्चर मार्केट के द्वारा अपनी पैदावार को बेच सकता है। वो किसान क्रेडिट कार्ड का उपयोग करता है। वो प्रधानमंत्री फसल बीमा योजना के माध्यम से अपनी फसलों की सुरक्षा सुनिश्चित करता है। किसानों से लेकर एग्री टेक स्टार्टअप्स तक, नेचुरल फार्मिंग से लेकर के फार्म स्टे और फार्म टू टेबल की व्यवस्था तक भारत में कृषि और उससे जुड़े सेक्टर्स लगातार फॉर्मलाइज हो रहे हैं। पिछले 10 वर्षों में ही 90 लाख हेक्टेयर खेती को हमने माइक्रो इरिगेशन से जोड़ा है। हमारे इथेनॉल ब्लेंडिंग प्रोग्राम से भी खेती और एनवायरनमेंट दोनों को लाभ हो रहा है। हम पेट्रोल में 20% इथेनॉल ब्लेंडिंग के टारगेट की तरफ तेजी से आगे बढ़ रहे हैं। రాష్ట్రంలో అందరికీ ఉపాధి కల్పించడమే ధ్యేయంగా పాలన సాగుతోందని ఏపీ బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు. శనివారం మంగళగిరిలో ఏపీ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు కార్యాలయాన్ని మంత్రి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె కార్యాలయ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ గాంధీ మహాత్ముని ఆశయ సాధనలో భాగంగా ఏపీ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉపాధికి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. ఇందుకోసం ప్రతి జిల్లాలోనూ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. మహాత్మా గాంధీ గారు ఏదైతే కలలుకన్నారో ఆయన స్ఫూర్తితోనే ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ సంస్థ నడుస్తూ ఉంది. గాంధీ గారి సిద్ధాంతాలతోనే మన చంద్రబాబు నాయుడు గారు గాంధీ గారి బాటలోనే వెళ్ళాలనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అంతా గత 45 రోజులుగా మేము పరిపాలనలోకి వచ్చాం. పరిపాలన వచ్చిన రోజు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, అభివృద్ధి ధ్యేయంగా పనిచేయండి, కక్ష సాధింపు చర్యలకు వెళ్ళొద్దండి. మనకు ప్రజలు సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చారు. ప్రజలు మన మీద చాలా నమ్మకంతో మనకు ఓటేశారు. మనం అందరికీ ఉపాధి చూపించాలి అన్నదే చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా యువతకు, ఎందుకంటే 5 సంవత్సరాలుగా యువతకు ఉద్యోగ అవకాశాలు లేక, వాళ్ళ ఉపాధి చూపించలేక అనేక విధాలుగా వాళ్ళు అన్ని విధాలుగా చెడిపోయారు. ఒక పక్క గంజాయి కావచ్చు, ఒక పక్క లిక్కర్ కావచ్చు, పిల్లలంతా ఉద్యోగ అవకాశాలు లేక, పని లేక వాళ్ళు అన్ని విధాలుగా చెడిపోయారు అన్న విషయం సమాజానికి అందరికీ తెలుసు. ఈరోజు మేము ఇక్కడ కూడా అఫీషియల్స్ అందరితో చర్చించింది ఒకటే, ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో ఉపాధి చూపించాలి యువకులకు అనే ఉద్దేశంతోనే మేము ఈరోజు ఈ మీటింగ్ కూడా పెట్టాం. 8వ తరగతి అంటే విద్యార్హతలు, ఎలాంటి విద్యార్హతలు లేని వారికి కూడా ఖాదీ బోర్డు ద్వారా లోన్లు ఇప్పించి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి ఉపాధి చేయించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 5 లక్షల నుంచి 50 లక్షల వరకు కూడా వాళ్ళకి లోన్ శాంక్షన్ చేయించి ట్రైనింగ్ ఇప్పిస్తూ, అదేవిధంగా సబ్సిడీలు కూడా మేమే అందజేస్తాం. ఇప్పుడు తక్షణమే ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టి 26 జిల్లాలోని ట్రైనింగ్ సెంటర్ పెట్టి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడతాం. ఫస్ట్ మేము ఖాదీ బోర్డు ద్వారా యువతకు ఏం చేయగలం, ఉపాధి ఎలా చూపించగలం అనే విషయం మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, అవసరం అనుకుంటే ఇప్పుడు కూడా మేము అవసరం అనుకుంటే
సెంట్రల్ నుంచి రావాల్సిన ఫండ్స్ కూడా తీసుకొచ్చి ఉపాధి కల్పించడానికే మా ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం. సుమారుగా మా టార్గెట్ ఒక సంవత్సరంలో 25,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం. ఖాదీ బోర్డు నుంచి 25,000 మందికి ఎంప్లాయ్మెంట్ కూడా మేము ఇవ్వబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం. చాలా మంచి ప్రోగ్రామ్. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.